ఒకప్పుడు విరివిగా కనిపించే పిచ్చుకలు నేడు అరుదుగా కనిపిస్తున్నాయి. పట్టణీకరణ ఎంత వేగంగా జరుగుతుందో అంతే వేగంగా పిచ్చుకల సంఖ్య తగ్గిపోవడం బర్డ్ లవర్స్ను కలిచివేస్తోంది. జీవ వైవిధ్యంలో పిచ్చుకదే ప్రముఖ పాత్ర. ఈ విషయాన్ని గ్రహించిన విశాఖ వాసులు పిచ్చుకల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దీంతో చాలా మంది ఇళ్లలో పిచ్చుకల కోసం ప్రత్యేకంగా కృత్రిమ గూడులు ఏర్పాటు చేసి ఆహారాన్ని పెట్టడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ నెల 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా అందమైన పిచ్చుకలపై ప్రత్యేక కథనం. ఒకప్పుడు పంట చేలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాసుల్లో కిలకిలమంటూ సందడి చేసిన పిచ్చుకలు నేడు కనుమరుగవుతున్నాయి. జీవనశైలిలో పెనువేగంగా వచ్చిన మార్పులు పిచ్చుకపై బ్రహ్మాస్త్రంగా మారడమే దీనికి ముఖ్య కారణం. దీంతో పిచ్చుక జాతి అంతరించే దశకు చేరుకుంటోంది. శరవేగంగా పట్టణీకరణ, సెల్ టవర్స్, చెట్లు కొట్టివేత, రసాయనాలతో పళ్ళు ఇలాంటివి ఎన్నో పిచ్చుకలు అంతరించిపోవడానికి ప్రధాన కారణాలని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఊర పిచ్చుకలు గ్రామాల్లో విరివిగా ఉండేవి. రైతులు పిచ్చుకల ఆహారం కోసం వరి కంకులను గుత్తులుగా కట్టి ఇంటి చూరులకు వేలాడదీసేవారు. ప్రస్తుతం ఎవరూ దీనిపై శ్రద్ధ చూపడం లేదు. నివాస ప్రాంతాల్లో మట్టి పాత్రల్లో పక్షుల కోసం నీరు, ధాన్యం గింజలను ఉంచాలి. పిచ్చుకల ఆవాసం కోసం అట్ట, కర్ర, వెదురుతో చేసిన ప్రత్యేక గోళ్లను ఏర్పాటు చేయాలి. పిచ్చుకలు ఇష్టపడే ఈత చెట్లను విరివిగా పెంచాలి. పిచ్చుకలు ముఖ్యంగా గింజలను తింటాయి. కొన్ని చిన్న చిన్న క్రిమికీటకాలను కూడా తింటాయి. కానీ నేడు ఆధునిక జీవన విధానంలో మనిషి ఇవేవీ పట్టించుకోకపోవడం వల్లనే పిచ్చుకల మనుగడ ప్రమాదంలో పడింది. పిచ్చుకలు జీవ వైవిధ్య రక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. పుష్పజాతుల పరపరాగ సంపర్కంలో ఎనలేని సహకారాన్ని అందిస్తాయి. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో నివాసం ఉండే పిచ్చుకల్లో పరిమాణం, రంగుల్లో స్వల్ప తేడాలున్నాయి. ఆడపక్షులు ఊదా, గోధుమ రంగులో ఉంటాయి. మగపక్షులు కాంతివంతమైన నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. నిరాటంకంగా సాగుతున్న చెట్ల నరికివేత, తరుగుతున్న అడవులు, సెల్ టవర్ల రేడియేషన్ ఆ చిన్ని పక్షుల ఉసురు తీస్తున్నాయి. అంతరించిపోతున్న వీటిని కాపాడేందుకు ముందుకు వస్తున్నారు. విశాఖలో చాలా మంది గూళ్లు ఏర్పాటు చేసి వాటి మనుగడ కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు. అయితే ఈ యాక్చువల్గా ఇప్పుడున్న ఎన్విరాన్మెంటల్ కండిషన్లో, ఎకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటర్ వాటికి దొరకట్లే ఈ కాంక్రీట్ జంగిల్ వల్ల. సో ఎక్కడైనా ఒక వాటర్ పెడితే వాటికి ఆ సోర్స్ ఉంటుంది కదా అని ఒక ఐడియా వచ్చింది. ఆ వాటర్ పెట్టిన తర్వాత వాటికి ఫుడ్ కూడా పెడితే బాగుంటుంది కదా అని చెప్పి ఒక చిన్న ప్లేట్లో ఫుడ్ పెట్టడం చేసాం. ఆ తర్వాత నుంచి అవి నంబర్ ఆఫ్ క్వాంటిటీ ఇంక్రీజ్ అయ్యాయి. యాక్చువల్గా ఇక్కడికి వస్తున్నవి 2 రకాలండి. ఒకటి సిల్వర్ బిల్లు, ఇంకొకటి స్పారోస్. ఈ సిల్వర్ బిల్ అనేది చాలా రేర్. ఇది ఎక్కడో యాక్చువల్గా అది అంతరించిపోతున్న తెగ అది యాక్చువల్గా. ఇప్పుడు మనకి ఆ సిల్వర్ బిల్లు ఇక్కడ మనకి ఎపీర్ అయింది. అది మాకు చాలా సంతోషం, అది సిల్వర్ బిల్ రావడం. స్పారోస్ వస్తూ ఉంటాయి, బట్ స్పారోస్ కంటే సిల్వర్ బిల్స్ చిన్నగా ఉంటాయి. వాటి తాలూకా నాయిస్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది వాటి తాలూకా ఇది. సో అది చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ వస్తుంది. ఎస్పెషల్లీ మార్నింగ్ 6 to 7 మధ్యలో అవి ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటాయి. ఇట్ గివ్స్ ఎ గుడ్ ఇదన్నమాట అట్మాస్ఫియర్. ఈ రోజుల్లో పక్షులు చాలా అంతరించిపోతున్నాయి. అందులో పిచ్చుకలు అనేది మనం ఈ రోజుల్లో చూస్తే చాలా అంతరించిపోయే స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాయి. సో వాటిని కాపాడేందుకు మా అక్క చాలా మంచి పని చేస్తున్నారు. అదేంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా తను ఒక నెస్ట్ బిల్డ్ చేయడం, అంటే ఒక ఆర్టిఫిషియల్ అంటే ఇన్స్టాల్ చేసి పిచ్చుకలు వాళ్ళ ఇంటికి పొద్దున్న వచ్చి తను ఇక్కడ నీళ్లు పెట్టి వాటికి ఫుడ్ ఇవన్నీ సప్లై చేస్తుంది అనమాట. సో పిచ్చుకల్ని అంటే మన ఎన్వైరన్మెంట్ సేవ్ చేస్తే ఆటోమేటిక్గా పక్షులు కూడా సేవ్ అవుతాయి. అవి వెరీ ఎకో ఫ్రెండ్లీ, అంటే వాతావరణానికి చాలా ఫ్రెండ్లీగా ఉండేవి. ఇక్కడ తను ఏ పెస్టిసైడ్స్ కానీ ఆర్టిఫిషియల్ అంటే ఇవేమి వాడకుండాను న్యాచురల్ మెన్యూర్ ఇవన్నీ వాడి తను ఈ హాబీని ఇంకా తను పెంచుకుంటుంది. ఇతరులకు కూడా తను షీఈస్ లైక్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ వన్. మా అందరికీ తను చూసే మేము కూడా చాలా ఇన్స్పైర్ అవుతాము. సో నేను కూడా అందరికి ఒకటే కోరుకుంటున్నాను, మన ఎన్వైరన్మెంట్ ఎంత బాగా సేవ్ చేస్తే మనము ఉండొచ్చు, మనతో పాటు అదర్ లివింగ్ థింగ్స్ కూడా హ్యాపీగా
మనం ఒక సెక్యూరిటీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. మానవ జాతికి పర్యావరణానికి ఎనలేని కృషి చేస్తున్న పిచ్చుకల ఆవశ్యకతను విశాఖ వాసులు ఎప్పుడో గ్రహించారు. అందుకే నగరంలో చాలా మంది తమ ఇళ్లలో పిచ్చుకలు స్వేచ్ఛగా జీవించడానికి తగు ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. చాలా మంది తమ ఇళ్లలో పిచ్చుకల కోసం కృత్రిమ గూడులు ఏర్పాటు చేస్తున్నారు. అవి బాగా ఇష్టపడే ఆహారాన్ని కొని మరీ పెడుతూ ఈ చిన్న జీవిపై ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు. అంతేకాదు తమ ఇంట్లో ఉండే పిల్లలకి కూడా పిచ్చుకలను ఎలా సంరక్షించాలో, వాటికి ఎలా ఆహారం పెట్టాలో నేర్పుతున్నారు. దీంతో పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా వీటిని పెంచుతున్నారు. అందుకే ఆయా ఇళ్లకు ఈ పిచ్చుకలు ప్రతిరోజు వచ్చి కిచకిచమంటూ సందడి చేస్తున్నాయి. విశాఖలో చాలా ఇళ్లలోకి, అపార్ట్మెంట్లలోకి ప్రతిరోజు వచ్చి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మారిపోయాయి అంటే అతిశయోక్తి కాదనిపిస్తోంది. తమ ఇంట్లో వాటి కోసం ప్రత్యేక గూడ్లు, ఆహారాన్ని పెట్టి వాటిని తమ కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నామని చిన్నారులు సైతం చెబుతున్నారు. నా పేరు గోపియాన. ఇంకా నా ఫేవరెట్ బర్డ్ స్పారో. ఎప్పుడు చూసినా నా పెద్దమ్మ ఇంటికి వస్తాను స్పారో వల్లే. ఎందుకంటే ఈ రోజుల్లో స్పారో ఎండేంజర్ అయిపోతున్నారు. అందుకనే మనం ఒక స్పారో ఎండేంజర్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి. ఎలాగంటే మనం నెస్ట్స్ ఇన్స్టాల్ చేయాలి మన బాల్కనీలో. అప్పుడు స్పారోస్ సేఫ్గా ఉంటారు. ఇంకా మన ఒక బౌల్ ఆఫ్ వాటర్ ఇంకా గ్రెయిన్స్ ఆఫ్ సీడ్స్ వేస్తే బర్డ్స్ డిహైడ్రేట్ అవుతారు, ఇంకా బాగా తింటారు. నా పేరు సంజన. మార్చ్ 20th బర్డ్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఎందుకంటే వాటి గురించి అవేర్నెస్ పెరగడానికి అండ్ వాటి ఇంపార్టెన్స్ తెలియజేయడానికి. బర్డ్స్ ఎందుకు అంతరించిపోతున్నాయి అంటే మన కన్స్ట్రక్షన్ వల్ల, డిఫారెస్టేషన్ వల్ల. జనరల్లీ బర్డ్స్ మన ఇంట్లోనే తిరుగుతాయి. వాటిని రోజు మార్నింగ్ వాటర్ పెట్టి, ఫుడ్ పెట్టి మనం పెంచాలి. అప్పుడే వాటిని ఎండేంజర్డ్ కాకుండా మనం చేయగలం. మేము వాటర్ పెడతాం రోజు. మా పిచ్చుక రోజు మా ఇంటికి వస్తుంది. మేము రోజు ఫుడ్ అండ్ వాటర్ పెడతాం మార్నింగ్. అండ్ మా పెద్దమ్మ ఇంట్లో నేను ఎవ్రీ సండే వస్తాను బర్డ్స్ చూడటానికి. చాలా వాటర్ పెట్టి, ఫుడ్ పెట్టి చాలా బాగా చూస్తారు. సో మనం బర్డ్స్ ఎండేంజర్డ్ కాకుండా చూసుకొని మనం వాటిని సేవ్ చేయాలి. నా పేరు సాయి శ్రేయస్. అసలు ఈ పిచ్చుకల్ని మనం ఎందుకు సంరక్షించాలి, ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అనేది మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవచ్చు. చైనాలో 1960sలోని పిచ్చుకలు ఈ పంట మొక్కల్లోని వాటిల్లోని పీకు తినేస్తున్నాయి అనేసి అనుకొని అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే డైరెక్ట్గా పిచ్చుకలన్నిటినీ చంపేయమని ఆర్డర్ చేశారనమాట. దానివల్ల ఏమైందంటే ఎన్నో పాపులేషన్స్ ఆఫ్ పిచ్చుకల్ని చంపేశారనమాట, ఎరాడికేట్ చేసేసారు ఆ ఊరు నుంచి. దానివల్ల పంట పొలాల్లోని కావాల్సినంత పెస్ట్స్ చాలా ఎక్కువైపోయాయి అనమాట ఒకేసారి. వీళ్ళు ఏమనుకున్నారంటే పిచ్చుకల వల్లే పంట పొలాలు పాడైపోతున్నాయి అనుకున్నారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే పిచ్చుకలే ఆ పెస్టిసైడ్స్, ఆ పెస్ట్స్ ఉంటాయి కదా పంట మొక్కల్లోని, వాటిని తిని ఈ పంట పొలాలని సంరక్షిస్తున్నాయి. సో దీన్నే స్పీషీస్ ఇంటర్డిపెండెన్స్ అంటారనమాట. సో ఈ పర్యావరణ సమకూల్యత కోసం మనం ఈ పిచ్చుకల్ని సంరక్షించాలి. ఇవి ఉంటేనే ఈ చిన్న బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా అనమాట. ఇవి ఉంటేనే మనం కూడా ఎగ్జిస్ట్ అవ్వగలం. ప్రతిదీ ఇంటర్డిపెండెన్స్ అయి ఉంటుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెన్స్ అనమాట. మనకి ప్రతి స్పీషీస్ మన ఎర్త్లో చాలా ఇంపార్టెంట్.